ప్రస్తుతం పాకిస్తాన్ రావణ కాష్టాన్ని తలపిస్తుంది. ఆకాశాన్ని అంటుతున్న ధరలు, అడుగడుగునా నిరసనలు, పెట్రోల్ బాంబుతో బెంబెలెత్తిపోతున్న సామాన్యులు, ఆకలి కేకలు, ఆర్థిక సంక్షోభంతో ఇస్లామాబాద్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కానీ అటు పాలకులు ఇటు ఆర్మీ మాత్రం సరికొత్త డ్రామాకు తెరలేపారు. దేశంలో అంతర్యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తన అమ్ముల పొది నుంచి ఒక పాత అస్త్రాన్ని బయటకు తీశారు. అదే బ్లూ ప్రింట్. దేశం దివాలా తీస్తుంటే భారత్ నుంచి ముప్పు పొంచి ఉంది. దేశం కోసం అందరూ ఏకం కావాలి అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోంది పాక్ సైన్యం. అసలు ఏమిటి మునీర్ బ్లూ ప్రింట్? కల్లోల పాకిస్తాన్ను భారత్ పేరు చెప్పి ఎలా కాపాడాలని చూస్తున్నారు? రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వింత హెచ్చరికల వెనుక ఆంతర్యం ఏంటి? సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ పన్నే కుట్రలపై స్పెషల్ స్టోరీ. వాచ్ దిస్. తిరుగుబాటు నుంచి పాక్ను కాపాడుతుంది ఎవరు? పాక్ ఆర్మీ చీఫ్ బ్లూ ప్రింట్ అసలు లక్ష్యం ఏంటి? భారత్పై పాక్ మంత్రుల పిచ్చి ప్రేలాపనలేంటి? ఉగ్రదేశం పాకిస్తాన్కు కష్టం వస్తే ఆదుకునేదెవరు? ఈ ప్రశ్న ఎవరైనా చెప్పే సమాధానం చైనా, గల్ఫ్ దేశాలు. నిజానికి పాక్ ఆర్థిక కష్టాలు వస్తే ఆదుకునేది డ్రాగన్, అరబ్ దేశాలే అన్నది 100% నిజం. ఆర్థికంగా పాకిస్తాన్ దివాలా తీసిన ప్రతిసారి చైనానో ఇస్లామిక్ మిత్రదేశాలు ఆదుకుంటాయి. అవసరమైతే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, IMF, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి రుణాలు పాకిస్తాన్కు అందేలా ఆయా దేశాలు గ్యారంటీ ఇస్తాయి. ఇస్లామాబాద్ రుణాలను అందుకుంటుంది. ఇది ప్రపంచానికి తెలిసిన నిజమే, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ పాకిస్తాన్కు అంతర్గత సమస్యలే వస్తే, రాజకీయ సంక్షోభం ఏర్పడితే, ప్రజలు నిరసనలకు దిగితే ఉగ్రదేశాన్ని కాపాడేది ఎవరో తెలుసా? ఈ ప్రశ్నకు సమాధానం వింటే మీరు షాక్ అవ్వటం ఖాయం. ఆ దేశం మరేదో కాదు, పాకిస్తాన్ దశాబ్దాల బద్ధ శత్రువు హిందుస్థాన్. పాకిస్తాన్ను ఇండియా ఎలా కాపాడుతుంది అన్న సందేహం, ఆశ్చర్యం కలుగుతుంది కదూ. అలాంటి ఫీలింగ్స్ రావడానికి కారణం పాకిస్తాన్కు భారత్కు మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. రెండు దేశాలు ఆవిర్భవించిన నాటి నుంచి కాశ్మీర్ను ఆక్రమించాలని పాక్ ఎన్నో కుట్రలను పన్నింది. ఉగ్రవాదాన్ని భారత్పైకి ఎగదోసింది. కాశ్మీర్ కోసం 4 సార్లు యుద్ధానికి దిగింది. ప్రతి యుద్ధంలోనూ పాకిస్తాన్ ఓటమిని మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్లో అంతర్యుద్ధం వస్తే భారత్ ఎలా సాయం చేస్తోంది? అంతర్జాతీయ మీడియాలో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బ్లూ ప్రింట్ గురించి హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఏమిటి మునీర్ బ్లూ ప్రింట్? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొన్న పరిణామాలను చూడాల్సిందే. పశ్చిమాసియాలో యుద్ధం జోరుగా సాగుతోంది. ఈ యుద్ధం 6వ వారంలోకి ప్రవేశించింది. కానీ యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగే సూచనలు కనిపించడం లేదు. ఈ యుద్ధం కారణంగా హర్మోజు జలసంధిని ఇరాన్ మూసేస్తుంది. పైగా గల్ఫ్ దేశాల చమురు, గ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లపై తెహ్రాన్ దాడి చేస్తోంది. ప్రపంచానికి ఎగుమతి అయ్యే చమురులో హర్మోజు గుండా 20% సరఫరా అవుతుంది. యుద్ధం కారణంగా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చమురు కొరత ఆందోళనకు గురిచేస్తుంది. చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ప్రభావం పాకిస్తాన్పై తీవ్రంగా పడింది. అంతర్జాతీయ చమురు ధరలు పెరగటంతో పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారీగా పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలను పెంచేసింది. పెట్రోల్ ధర లీటర్కు 137 రూపాయలు పెంచింది. దీంతో లీటర్ ధర ఏకంగా 458 రూపాయలకు చేరుకుంది. డీజిల్ ధరను భారీగా పెంచడంతో లీటర్ ధర 520, కిరోసిన్ ధర 34 రూపాయలు పెరిగి లీటర్ ధర 458కి పెరిగింది. ఇక గ్యాస్ ధర 13% పెరిగింది. విపరీతంగా ధరలు పెంచడంతో పాకిస్తాన్ అంతటా నిరసనలు ఉధృతమవుతున్నాయి. ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. పెట్రోల్ బాంబు పేల్చారంటూ పాకిస్తాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ మేర క్యూలు కనిపిస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాస్ ధరలను కాస్త తగ్గించింది. కానీ ఇక్కడే మరో సమస్య మొదలైంది. ప్రభుత్వం ధరలు తగ్గించడంతో ఆయిల్ డీలర్లు నష్టాలకు విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. వారు కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులను మూసేసి ఆందోళన దిగుతున్నారు. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. మరోవైపు హర్మోజ్ మార్గంలో పాకిస్తాన్కు ఇరాన్ క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఆ దేశానికి ఇప్పుడు చమురు, గ్యాస్ ఎవరు పంపుతారు? ఇదే అసలు సమస్య. గ్యాస్, ఆయిల్ ధరలు పెరగటంతో నిత్యావసరాల ధరలు కూడా పాకిస్తాన్లో కొండెక్కాయి. ఇది ప్రజలపై పెను ప్రభావం చూపుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. దీంతో ఆ దేశంలో పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. ఇక్కడే భారత్ ఎంట్రీ ఇస్తోంది. ప్రజా ఆందోళనను భారత్ డైవర్ట్ చేస్తుంది. నిజానికి ఈ పని ఢిల్లీ చేయటం లేదు. కానీ పాకిస్తాన్ పాలకులు భారత్ను తెరపైకి తీసుకొస్తున్నారు. భారత్ నుంచి ముప్పు ఉందంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రజల తిరుగుబాటును డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తెరపైకి తెచ్చిన బ్లూ ప్రింట్ ఇదే. ఒక రకంగా ఇది భారత వ్యతిరేక బ్లూ ప్రింట్. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ బ్లూ ప్రింట్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఆర్థిక సంక్షోభం, ప్రజాగ్రహం, పాలనపరమైన విమర్శలు, ఉగ్రదాడులు, ఇలా పాకిస్తాన్లో ఎలాంటి సంక్షోభాలు సంభవించినా అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలోనే భారత వ్యతిరేక విధానాన్ని పాకిస్తాన్ మిలిటరీ చీఫ్లు తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. భారత్ను బూచిగా చూపిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లోని నౌషాహారో, ఫిరోజ్ వంటి పట్టణాలు బంద్కు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రజల్లో అసహనం పెళ్లిబుక్కుతోంది. ఎందుకంటే ఇదో సంక్షోభాన్ని పాకిస్తాన్ కంటే పెద్ద దేశమైన భారత్ చాలా సులువుగా అధిగమిస్తోంది. భారత్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏమాత్రం లేదు. పైగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా దాని ప్రభావం మాత్రం ఇండియాలో కనిపించడం లేదు. భారత్లో కొంతవరకు గ్యాస్ సమస్యలున్నా దాన్ని కూడా ఢిల్లీ పరిష్కరిస్తోంది. ఇప్పటికే కొనుగోలు చేసిన, తరలింపునకు సిద్ధంగా ఉన్న గ్యాస్ ట్యాంకర్లను ఇరాన్తో చర్చలు జరిపి స్వదేశానికి తెప్పిస్తోంది. ఇప్పటికే భారత్కు 9వ ఎల్పీజీ నౌక కూడా హర్మోజు దాటి బయటకు వచ్చింది. భారత్తో పోల్చుకోవటం పాకిస్తాన్ ప్రజలకు అలవాటు. భారత్లో ఏమాత్రం ధరలు పెరగకపోవటం, తమ దేశంలో ధరలు పెంచడం వారికి ఏమాత్రం మింగుడు పడటం లేదు. సంక్షోభాన్ని అధిగమించడంలో తమ పాలకులు విఫలమయ్యారన్న ఆగ్రహం వారిలో పెళ్లిబుక్కుతోంది. అందుకే వారిలో ఇప్పుడు దేశభక్తిని రగిలించేందుకు పాక్ పాలకులు మిలిటరీ ఎత్తుగడలు వేశాయి. ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ నాయకులు, మంత్రులు, అక్కడి మీడియాతో సహా ఆర్మీకి అనుకూలంగా ఉండే గొంతుకలు ఇప్పుడు భారత్పై విమర్శలు పెంచుతున్నారు. అంతర్గతంగా నెలకొన్న సమస్యలను తప్పుదోవ పట్టించేందుకు భారత్తో ముప్పు పొంచి ఉందనే భావనను బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏప్రిల్ 3న రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే ఎదురుదాడి తప్పదని ఆసిఫ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని భారత్ దాడికి దిగితే కోల్కతాను సర్వనాశనం చేస్తామన్నాడు. భారత్ సొంత యుద్ధాలు శిథిలాల కింద సమాధి అవుతాయని బీరాలు పలికాడు. పాకిస్తాన్ ప్రతిసారి ఇలాంటి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం పరిపాటే. భారత సైన్యం దాడికి దిగితే యుద్ధ విమానాలు కూలటం దేవుడెరుగు. పాకిస్తాన్ మిలిటరీ పాలకులు, ప్రధాని, మంత్రులు బంకరలో దాక్కుంటే చాలు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో భారత్పై ఏమాత్రం పాకిస్తాన్ తన ప్రభావం చూపిందో ప్రపంచానికి బాగా తెలుసు. పాకిస్తాన్ ప్రయోగించిన ఆయుధాలు పేలకుండానే భారత్లో పడిపోయాయి. ఆ విషయం ఇస్లామాబాద్కు బాగా తెలుసు. కానీ ప్రజలను రెచ్చగొట్టేందుకు భారత్ నామస్మరణ పాకిస్తాన్ చేయాల్సిందే. దేశంలో అంతర్గత తిరుగుబాటును అడ్డుకోవటానికి భారత్ అస్త్రం తీయాల్సిందే. భారత్ దాడి చేస్తే ఊరుకోమని పాకిస్తాన్ మంత్రులు ఒకవైపు బీరాలు పలుకుతూనే ఉన్నారు. అమెరికా, ఇరాన్ వంటి దేశాల విశ్వాసాన్ని పాకిస్తాన్ పొందుతోందని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఔతుల్లా తరార్ నొక్కి చెప్పాడు. నిజానికి పాకిస్తాన్ ప్రస్తుత సంక్షోభాన్ని హ్యాండిల్ చేస్తున్న తీరుపై ఉగ్రదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ పాకిస్తాన్ మంత్రులు మాత్రం భారత నాయకత్వం వణికిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సొంత ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ నాయకులు రెండు భిన్నమైన అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు భారత్ దాడి చేస్తుందని భయపెడుతున్నారు. మరోవైపు భారత్ వణికిపోతుందని వాళ్లే చెబుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే పాక్ నాయకులు పొంతనలేని వాదనలు చేస్తున్నారు. జైశంకర్, అజిత్ దోవల్ వంటి వారు వ్యాఖ్యానించిన పాత వీడియో క్లిప్స్ను చూపించి చూడండి భారత్ భయపడుతుందని చెబుతున్నారు. అదే సమయంలో భారత్ నుంచి ముప్పు పొంచి ఉందని, ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిస్తున్నారు. దేశంలో అస్థిరత నెలకొన్నప్పుడు జాతీయ భద్రతా సమస్యలను తెరపైకి తీసుకురావటం పాకిస్తాన్కు అలవాటైన వ్యూహమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈసారి కూడా ఎప్పటిలాగే పాకిస్తాన్ పాలకుల భారత వ్యతిరేక బ్లూ ప్రింట్ను ప్రజలు నమ్మారా? ప్రజలంతా ఏకతాటిపై నిలబడి పాక్ సైన్యానికి మద్దతిస్తున్నారా? పాకిస్తాన్ ఆర్మీ వేసిన ఎత్తుగడలు ఈసారి బూమ్రాంగ్ అయ్యాయి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం తగ్గకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు. దీంతో పాకిస్తాన్ నాయకత్వంపై ఉన్న ఒత్తిడిని ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ బ్లూ ప్రింట్ అమలు చేసినా ఫలితం కనిపించకపోవడంతో పాక్లో నెక్స్ట్ ఏం జరగబోతుందంటూ భారత్లో ఆసక్తి నెలకొంది.